హైదరాబాద్ వరంగల్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీని కారు వెనక నుంచి ఢీకొనడంతో కూడా ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. మృతులు మహబూబాబాద్ జిల్లా కేసముద్రం చెందిన వారిగా గుర్తించడం జరిగింది. వీరంతా కూడా పండగ ముగించుకొని మహబూబాబాద్ నుంచి హైదరాబాద్కి వస్తున్నారు. భువనగిరిని రాయగిరి వద్ద ఒక్కసారిగా ముందుగా వెళ్తున్నటువంటి లారీ ఆ డీజిల్ బంకుకు యూటర్ను తీసుకున్నటువంటి క్రమంలో క్రాస్ చేస్తుండగా ఒక్కసారి వేగంగా వచ్చినటువంటి ఈ స్విఫ్ట్ డిజైర్ కారు మొత్తం కూడా ఆ లారీని ఢీక్కుంది. పూర్తిగా మనం విజువల్స్ కూడా చూస్తున్నాం. కారు సగ భాగం పూర్తిగా కూడా ఆ లారీ కిందికి కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. డ్రైవర్ తప్ప మిగతా ఆ రైట్ సైడ్ ఉన్నటువంటి వారు పూర్తిగా వెళ్ళిపోవడంతో ఆ పక్కనే కూర్చున్నటువంటి ఆ భార్య పిల్లలు ఇద్దరు కూడా అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. కేసముద్రానికి చెందినటువంటి బూక్య సంతోష్ కుటుంబం, అదేవిధంగా అతని బావ ఆ కుటుంబం మొత్తం కూడా కారులో 6 ఉన్నారు. 6 వీరు ఉదయాన్నే బయలుదేరడం జరిగింది, హైదరాబాద్ కని బయలుదేరడం జరిగింది. అయితే ఇందులో పూర్తిగా లారీ డ్రైవర్ తప్పిదం కొట్టొచ్చినట్టు కూడా కనపడుతుంది. అతను ఆ డీజిల్ బంకుకు వెళ్తున్నటువంటి క్రమంలో యూటర్ను తీసుకుంటున్నటువంటి క్రమంలో వెనకాల వస్తున్నటువంటి ఈ కారు గుర్తించకపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకొని చెప్పవచ్చు. పండగకు సరదాగా వీరంతా ఊరు వెళ్ళి పండగ ముగించుకొని వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మనం చూడొచ్చు స్విఫ్ట్ డిజైర్ కార్ వీరంతా కూడా ఆ ట్రావెల్స్ నడిపిస్తుంటారు. మనం ట్యాక్సీ ప్లేటు ఆ డిజైర్ కార్ని కూడా చూస్తున్నాం. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం, ఒక గిరిజన కుటుంబం పండుగకు వచ్చి కూడా మళ్ళీ పిల్లలతో సహా కలిసి కూడా అంతా స్కూల్స్ ఉన్నాయని ఇవాళ బయలుదేరి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఏదేమైనప్పటికీ ఒక విషాద ఘటన అని చెప్పవచ్చు. సంతోష్ భార్య అదేవిధంగా కూతురు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. మరొకరికి కూడా తీవ్ర గాయాలు కావడం జరిగింది. వారందరినీ భువనగిరి ఆసుపత్రికి తరలించడం జరిగింది. హైవేపై పొగమంచు కూడా ప్రమాదానికి ఒక కారణం అని తెలుస్తుంది. గత 2 రోజుల నుంచి కూడా హైవేపై పొగమంచు దట్టంగా కమ్ముకుంది. పొగమంచు, అతివేగం, అదేవిధంగా ఆ లారీ డ్రైవర్ తప్పిదమే ఈ ప్రమాదానికి కారణం అని తెలుస్తుంది. కేసముద్రం నుంచి హైదరాబాద్ వెళ్తున్నాం. ఇక్కడ భువనగిరిలో పెట్రోల్ బంక్ దగ్గర మంచుతోటి ఆగిన లారీ వెనక నుంచి యాక్సిడెంట్ అయింది. అంతే. నేను, మా భార్య, పాప, మా బామ్మర్ది, మా అక్క, 2 పాపలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.